Hi guys, good evening. How are you? Today I'm going to deal with the topic the definition of language. What is language? Before dealing with this topic, I would like to tell you a Telugu story in Telugu. ఒక ఫాదర్ సన్ ఒకరోజు పొలానికి వెళ్ళారట. చాలాసేపు పనిచేశారు. లంచ్ అవర్ అయింది. ఇద్దరు వచ్చి ఆ పొలంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడే ఒక పెద్ద నల్ల కాకి ఆ చెట్టు మీద వచ్చి కూర్చొని అరుస్తుంది. ఫాదర్ చూశారు. సన్ అడిగారు, నాన్న ఏంటది అని అడిగారు. అప్పుడు వాళ్ళ సన్ చెప్పాట ఫాదర్కి, నాన్న దాన్ని కాకి అంటారు అని చెప్పాట. మళ్ళా సెకండ్ టైం కూడా ఫాదర్ సన్ని అడిగాడంట, నాన్న ఏంటది అట్లా అరుస్తుంది అని అంటే సన్ చెప్పాట, నాన్న అది కాకి అంటారు, అది చాలా నల్లగా ఉంటుంది, దాని పేరు కాకి అని చెప్పాట. అలా 5 times అడిగాడు. 5 times ఆన్సర్ చెప్పాడు. 6th time కూడా ఫాదర్ అడుగుతున్నాడు. అడుగుతుంటే సన్కి కోపం వచ్చేసింది. ఎన్నిసార్లు అడుగుతావు నాన్న, దాని పేరు కాకి అని చెప్పాను కదా, అది నల్లగా ఉంటుంది అని చెప్పాను కదా అని కోపగించుకున్నట్ట. ఈవినింగ్ అయింది. ఇద్దరు ఇంటికి వచ్చారు. ఫాదర్ ఇంట్లోకి వెళ్ళి ఒక డైరీ తీసుకొని వచ్చారు. ఓపెన్ చేసి వాళ్ళ సన్కి చూపించారు. నాన్న ఇది చదువు అని చూపించారు. ఏంటి నాన్న అని అడిగాడు సన్. చదువు నాన్న అంటే, ఈరోజు నా కొడుకు ఒక కాకిని చూపించి అదేంటి నాన్న అని 25 times అడిగాడు. నేను 25 times నేను చెప్పాను, విసుక్కోకుండా చెప్పాను నేను అని రాసింది. ఏంటి నాన్న అంటే, అవును నాన్న, నువ్వు చిన్నప్పుడు దాన్ని చూపించి 25 times అడిగావు, నేను దాని పేరు కాకి అని నేను నీకు చెప్పాను అని చెప్పి, ఇట్లా చిన్నపిల్లలు పేరెంట్స్ దగ్గర నుండి లాంగ్వేజ్ని నేర్చుకుంటారనమాట. లాంగ్వేజ్ అంటే ఏంటి? భాష. సో వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ లాంగ్వేజ్? వాట్ ఈస్ లాంగ్వేజ్? It is very difficult to define language, as it is very difficult to define life. So, we cannot define language. It is very difficult. Just as life can be defined by its characteristics like growth, reproduction, respiration, etc., language can also be defined బేసింగ్ ఆన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. లైఫ్ని మనం డిఫైన్ చేయాలంటే గ్రోత్, రిప్రొడక్షన్, రెస్పిరేషన్ అనే వాటిల్ని బేస్ చేసుకొని మనము లైఫ్ అనే వర్డ్ని డిఫైన్ చేయొచ్చు. అలానే లాంగ్వేజ్ అనే వర్డ్ని కూడా మనము డిఫైన్ చేయొచ్చు బేసింగ్ ఆన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ప్రకారము, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద ఆధారపడి లాంగ్వేజ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. అలా లింగ్విస్ట్స్, హూ ఆర్ లింగ్విస్ట్స్, దే స్టడీ ద లాంగ్వేజ్. దే ఆర్ కాల్డ్ ద లింగ్విస్ట్స్. అకార్డింగ్ టు వేరియస్ లింగ్విస్ట్స్, లాంగ్వేజ్ ఈస్ డిఫైన్డ్. వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు various linguists are, first one is, language is a means of communication. What is communication? Communication means sending a message. What is communication? Communication is a process in which a message can be sent to the listener, receiver, by the speaker. The speaker speaks
or the speaker sends the message and the listener or receiver receives the message. So language is a means of communication. కమ్యూనికేషన్ అనే దానికి భాష అనేది ఒక మీన్స్, ఒక ఒక వాహనంగా ఉంటుందన్నమాట, ఒక వెహికల్గా ఉంటుందన్నమాట. అట్లా ఒక డెఫినిషన్ ఇచ్చారు. ఇంకో డెఫినిషన్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రరీ? ప్రిఫరెన్స్. వీ గివ్ ప్రిఫరెన్స్ టు లాంగ్వేజ్ బికాస్ ఎందువలన ప్రిఫరెన్స్ ఇస్తాము? లాంగ్వేజ్ అనేది ఇట్స్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనము ఏదైనా ఒక మెసేజ్ని పంపించాలన్నా మనము భాష అనే దాన్ని వాడతాము. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. వీ గివ్ ప్రిఫరెన్స్ టు లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. And third one is language is a system of systems. It is a system of systems. So many systems are involved in language. The study of language. Phonetics, it's a system. And approaches, it's a system. Okay. And science, it's a system. And history, it's a system. So these are all we study all these in language. So language is a system of systems. Language is primarily vocal. Speech is primary and writing is secondary. అసలు ఈ సృష్టి ఆరంభంలో లాంగ్వేజ్ అనేది ఎలా ఉందంటే స్పీచ్ ద్వారా మాట్లాడుకునేవాళ్ళు. ఫస్ట్ అదొక థియరీ ఉంది, మళ్ళా వేరే థియరీ ఉంది, వేరే టాపిక్స్ ఉన్నాయి దాని మీద. మామూలుగా వాళ్ళు సైగల ద్వారా మాట్లాడుకునేవాళ్ళు, సైగలు చేసి మాట్లాడుకునేవాళ్ళు. అలా స్పీచ్ ఈజ్ ప్రైమరీ. ఫస్ట్ ఎలా వచ్చింది లాంగ్వేజ్? స్పీచ్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత రైటింగ్ వచ్చిందనమాట. రైటింగ్ ఈజ్ సెకండరీ. రైటింగ్ ఎట్లా మనము వాడతాము? రైటింగ్ని లాంగ్వేజ్లో వాడతాము. స్పీచ్ని ఎలా వాడతాము? మనము లాంగ్వేజ్ ద్వారా మనము మాట్లాడతాము. స్పీచ్ ఈజ్ ప్రైమరీ. ఫస్ట్ స్పీచ్, ఆ తర్వాతే ఈ రైటింగ్ అనేది వచ్చిందనమాట. సో లాంగ్వేజ్ ఈజ్, స్పీచ్ ఈజ్ ప్రైమరీ అండ్ రైటింగ్ ఈజ్ సెకండరీ. Language is a form of social behavior. So even we see the social behavior in terms of language. మనిషి యొక్క బిహేవియర్ని ఈ భాష ద్వారా కూడా మనము చూస్తాము, చదువుతాము. Language is a symbol system. See, just we can take the example of phonetics. Phonetics is the study of phonemes. ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క సింబల్ ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా, కాన్సనెంట్స్ అని, ఎలా సౌండ్స్ వస్తాయని, సౌండ్ ప్రొడక్షన్ ఎలా ఉంటుందని. సో లాంగ్వేజ్ ఈజ్ ఎ సింబల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ సింబల్స్. లాంగ్వేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ సింబల్స్. ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క సింబల్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ లాంగ్వేజ్ ఈజ్ అ సింబల్ సిస్టమ్. లాంగ్వేజ్ ఈజ్ నాన్ ఇన్స్టింక్టివ్ అండ్ కన్వెన్షనల్. వాట్ ఈజ్ నాన్ ఇన్స్టింక్టివ్? ఇట్స్ నాట్ సెల్ఫ్ జనరేటెడ్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ సెల్ఫ్ జనరేటెడ్. ఆ భాష తనంతట తాను రాలా. ఇట్స్ నాట్ జనరేటెడ్ బై ఇట్ సెల్ఫ్. It's not self-generated. And also it is conventional. It is received. Speech is primary and writing is secondary. So it is received. Language is received. Language is unique. What is unique? Unequal. It is incomparable. Language is incomparable. లాంగ్వేజ్ని మనము దేనితో కూడా మనము కంపేర్ చేయలేము. యునిక్.
it has its own characteristics. ఏ లాంగ్వేజ్కి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ ఆ లాంగ్వేజ్కి ఉంటాయి అన్నమాట. తెలుగు హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్, ఇంగ్లీష్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. అట్లా ఇట్ ఈస్ యునీక్. లాంగ్వేజ్ ఈస్ యునీక్, incomparable, unequal. Okay, and creative. Language is creative and also complex. It's very complicated. Language is complicated. There are so many things involved in the study of language. So it is complicated, it is unique, and it is creative and modifiable. It can be modified, it can be changed. So these are all the characteristics of language. Language is human. See, we have our own language, but do animals have language? No. They have also communication system. They also communicate with each other with some sounds. Birds, they have their own sounds. And humans, we have our own language. So, language is human. మనిషికి లాంగ్వేజ్ ఉంది, జంతువులకి లాంగ్వేజ్ లేదు. లేకపోయినప్పటికీ కూడా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎలా? సౌండ్స్ ద్వారా చేసుకుంటాయి. సో, లాంగ్వేజ్ ఈజ్ హ్యూమన్. లాంగ్వేజ్ బిలాంగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్. మనిషికి సంబంధించింది లాంగ్వేజ్, నాట్ ఫర్ యానిమల్స్ ఆర్ నాట్ ఫర్ బర్డ్స్. అండ్ లాంగ్వేజ్ టుడే హ్యాస్ బికమ్ an inseparable part of human society. So it is an inseparable part of human society. We cannot separate language from the society. Society language, society nundi language ni manamu separate cheyalemu. ఎందుకు? సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అండ్ హ్యూమన్ బీయింగ్ is a social animal. Human beings, they need sociability. Sociability అనేది హ్యూమన్ బీయింగ్స్ కావాలి. నువ్వు వాడితో మాట్లాడద్దు, వీడితో మాట్లాడద్దు. నేను ఎవరితో మాట్లాడమని చెప్తే వాళ్ళతోటే మాట్లాడాలి. నువ్వు వాళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, వీళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం. నో, we should not say like that, because man is a social animal. He needs sociability. So language today has become an inseparable part of human society. We cannot separate language from the society. Human civilization has been possible only through language. లాంగ్వేజ్ లేకపోతే సివిలైజేషన్ కూడా లేదు. నాగరికత, సివిలైజేషన్ అంటే నాగరికత లేదు. సో హ్యూమన్ సివిలైజేషన్ has been possible only through language. నాగరికత కావాలి అంటే మనకి లాంగ్వేజ్ కావాలి. ఒక సొసైటీ యొక్క నాగరికతని మరొక సొసైటీ వాళ్ళు చదవాలి అంటే లాంగ్వేజ్ కావాలి. ఓకే, సో లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద సొసైటీ. It is only through language that humanity has come out of Stone Age. What is Stone Age? It is called రాతి యుగము అంటారు. రాతి యుగము అప్పుడు ఈ లాంగ్వేజ్ అనేది స్టోన్ ఏజ్ నుండే లాంగ్వేజ్ అనేది వచ్చిందనమాట. అప్పటి నుండి, అంతకుముందు లాంగ్వేజ్ అనేది లేదు. సైగల ద్వారా, అరుపుల ద్వారా మనుషులు మాట్లాడుకునే వాళ్ళు అనమాట. లైక్ యానిమల్స్, దాదాపుగా చెప్పాలి అంటే, కరెక్ట్గా చెప్పాలి అంటే యానిమల్స్ దే డోంట్ హ్యావ్ ద లాంగ్వేజ్. దేర్ షౌట్స్ ఆర్ దేర్ లాంగ్వేజ్. బర్డ్స్, దేర్ షౌట్స్ ఆర్ దేర్ లాంగ్వేజ్. సో ఆ స్టోన్ యుగం నుండి ఈ లాంగ్వేజ్ అనేది వచ్చింది. అండ్ హ్యాస్ డెవలప్డ్ సైన్స్, ఆర్ట్ అండ్ టెక్నాలజీ ఇన్ అ బిగ్ వే. సో ఆ స్టోన్ యుగం తర్వాత నుండి
ఈ సైన్స్, తర్వాత ఈ లాంగ్వేజ్ ద్వారానే ఈ సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్ ఇవన్నీ కూడా చాలా 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 డెవలప్ అయినాయి. సో లాంగ్వేజ్ ఈజ్ ఎసెన్షియల్ టు హ్యూమన్ బీయింగ్స్. Sociability is possible only through language. Man is a social animal. Man is a social animal. He needs sociability. He needs language to talk to others. We can share each and every emotions, feelings, and everything we can pass on to the others, to the other people. So language is essential. So this is the definition of language. Okay, thank you very much. Bye.